నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 690.325 అడుగులకు చేరుకుంది. దాంతో 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సిఈ శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి, ప్రాజెక్టు ఈఈ రాథోడ్ విఠల్, డిఈ బోస్దాస్ కడెం ప్రాజెక్టును సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా 100 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరపు లేని వర్షం కారణంగా సబరే, గోదావరి నదులకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం కూనవరం వద్ద గోదావరి 36.7 అడుగులకు చేరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. చింతూరు వద్ద సబరి 38 అడుగులకు చేరింది. దాంతో చింతూరు మండలం చెట్టి వద్ద జాతీయ రహదారి 30కి పైగా వరద నీరు చేరింది. పరిస్థితి గమనిస్తూ లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా అధికారులు మండల స్థాయి సిబ్బందికి సూచించారు. కొంతమంది ఇళ్లలోని సామాన్లు సర్దుకుని ట్రాక్టర్ల సహాయంతో ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వరి నాట్లు వేసిన రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. 200 ఎకరాల్లోని వరి పంట భారీ వర్షాలకు నీట మునిగింది. ఇప్పటికే 2 సార్లు నాట్లు వేశామని, ఇప్పటి వర్షానికి సైతం నార్లు కుళ్లిపోయే దశకు చేరుకున్నాయని ఆవేదన చెందారు. మళ్లీ నాట్లు వేసే ఆర్థిక పరిస్థితి కనిపించడం లేదని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అనపర్తి రైతులు వేడుకుంటున్నారు. చేంజ్ చేస్తున్నాడు. ఒక తెర మునిగిపోయిందండి, రెండో తెర మునిగిపోయింది, మూడో తెర చేస్తారంటే దారి లేదండి, నీరు లాగుతలేదండి. ఏమంటే మీరు మీ గవర్నమెంట్ గురించి చూస్తున్నాండి, ఏదో ఒక సాయం చేస్తారనండి మిమ్మల్ని కోరుకుంటున్నామండి. ఆ తర్వాత మీ దయ నా అదృష్టం. ఒకసారి ఊడిసామండి, ఒక 15 నిమిషాలు మొత్తం మునిగిపోయిందండి. మళ్ళీ తేలాక మళ్ళీ ఊడిసామండి, మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆకు తెచ్చి పెట్టామండి. ఇవాళకి 5వ రోజు. అది ఏం చెయ్యాలో కూడా అర్థమవుతా లేదండి. శుభ్రంగా పాసిపోయింది, ఎర్రబడిపోయిందండి ఆకు. ఇప్పుడు ఇత్తనాలా ఎక్కడ దొరకవు మాకు, ఏం చెయ్యాలండి అర్థమవుతా లేదు. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మేము ఏదో ఒక తింటాం. అంటే బయటికి వెళ్ళి ఏమన్నా 10 రూపాయలు తెద్దామన్నా మాకు ఇచ్చి కూడా ఎవడో లేదు. ఇస్తామా ఎక్కడ పోతామన్నా ప్రదేశాల్లో ఉందండి మా ప్రదేశాలు. మీరు ఏమన్నా ఒక సాయం చేస్తే మేము ఏదో ఒక దారిలోకి వస్తాం. మళ్ళీ మేము ఊడ్చుకోవడానికి అది అవకాశం ఉంటుందండి. ఇదండి మీకు మేము చెప్పు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అడవుల్లో నుండి వాగులోకి నీరు చేరుతుంది. దాంతో మండలంలోని రోటిగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న లోవెల్ బ్రిడ్జ్ నీట మునిగింది. బ్రిడ్జ్ పై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో రోటిగూడ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 690.325 అడుగులకు చేరుకుంది. దాంతో 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సిఈ శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి, ప్రాజెక్టు ఈఈ రాథోడ్ విఠల్, డిఈ బోస్దాస్ కడెం ప్రాజెక్టును సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.